జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. రెడ్డి కాలనీ ఎదురుగా నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. ఈ హత్య స్థానికంగా కలకలంగా మారింది. గతంలో రాజలింగమూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి అటు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురి కావడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. రాజలింగమూర్తిపై గతంలో భూ తగాదాల విషయంలో కూడా తెరపైకి వచ్చాయి. సో ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజలింగమూర్తిపై గతంలో భూ తగాదాల విషయమై పలు కేసులు కూడా నమోదయ్యాయి. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెల్లి సరళను బీఆర్ఎస్ బహిష్కరించారు. రాజలింగమూర్తి తన సొంతరు జంగేడు శివారు పక్కిరగడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి 2వీలర్ పై భూపాలపల్లికి తిరిగి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కార్మిక సంఘం ఆఫీస్ కు ఎదురుగా రోడ్డు దాటుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయనపై దాడి చేశారు. ఒక్కసారిగా కత్తులు గొడ్డళ్లతో నరికేశారు. తలకు బలమైన గాయంతో పాటు కత్తిపోట్లకు కూడా దిగారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు బట్టెల్ అందిస్తారు. రాజు బట్టెల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భూపాలపల్లి జిల్లాలో నిన్న రాత్రి నాగవెల్లి రాజలింగు పై జరిగినటువంటి హత్య సంచలనానికి దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే భూపాలపల్లి పట్టణంలో రాత్రి రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో నడి రోడ్డు మీద కూడా గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు కప్పుకొని వచ్చి విచక్షణ రహితంగా కత్తులతోటి రాజలింగమూర్తిపై దాడి చేశారు. అటు మెడపైన, తలపైన, కడుపులపైన కూడా ఒక కసిగా అతన్ని చంపినట్టుగా అతని మీద ఉన్నటువంటి గాయాలను చూస్తే తెలుస్తుంది. అతన్ని ప్రత్యర్థులా లేకుంటే ఎవరైనా సుఫారీచి చేయించారా అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే రాజలింగమూర్తిని మాత్రము చాలా కక్షపూరితంగా చంపారు. ఎందుకంటే అటు తల్ల కట్ అయిపోయింది, మెడ మీద గాయాలై కడుపులో ఉన్నటువంటి కత్తితోటి కడుపులో పొడడంతో కడుపులో ఉన్నటువంటి పేగులు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి ఒక భయానకమైనటువంటి వాతావరణము ఇక్కడ రాజలింగు హత్యతోటి నిన్న మనకు జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే కనుక రాజలింగమూర్తి అది మనకి ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయాయో, పిల్లర్స్ కుంగిపోయిన ఘటనపై అటు భూపాలపల్లి కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము, సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, దాంతో పాటు మరో మంత్రి కేటీఆర్, ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో పాటు కాంట్రాక్టర్లు అందరిపైన కూడా అప్పుడు భూపాలపల్లిలో కోర్టులో కూడా ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు స్వీకరించి విచారణ కూడా చేస్తుంది. సో అప్పంచెలు కూడా రాజలింగమూర్తి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతకు ముందు కూడా అతను బీఆర్ఎస్ పార్టీలోనే కూడా పనిచేసేవాడు. అంతకు ముందు కూడా పలు వివాదాలకు సంబంధించిన విషయాలు కూడా అతనిపై నేరారోపణలు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అతనిపై భూపాలపల్లిలో పీటీ యాక్ట్ కేసు కూడా నమోదైంది. సో ఇటువంటి వివాదాలు అంటే భూ వివాదాలు, సెటిల్మెంట్ సంబంధించిన కూడా చాలా వివాదాల్లో తలతూర్చిన ఘటనలు కూడా అతని పైన ఉన్నాయి. అంతేగాక ఏకంగా అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ పిఎస్ కుంగిపోయిన ఘటనలో కోర్టులో కేసు వేయడం, ప్రైవేటు బిల్ దాఖలు చేయడం, దాన్ని కోర్టు స్వీకరించి విచారించడం లాంటి ఘటనతోటి రాజలింగమూర్తి పేరు ఒకసారిగా బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా అతను ఎవరికి టార్గెట్ అయ్యారనే దానిపై కూడా క్లారిటీ అయితే మాత్రం లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సడన్ గా రాత్రి బైక్ పై వెళ్తున్నటువంటి అతను హత్యకు గురయ్యారు. హత్యకు గురైన నేపథ్యంలో అతడు ముసుగులు ధరించి కొంతమంది వ్యక్తులు రాజలింగమూర్తి వాహనాన్ని అడ్డుకొని విచక్షణ రహితంగా పొడవడంతో అతను చనిపోయాడు. సో ఈ కేసుకు సంబంధించినటువంటిది అతను భార్యతో పాటు కుటుంబ సభ్యులు అంటే నిన్న జరిగిన ఘటన పైన వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అతను నా భర్తను చంపించాడని భార్య నిన్న ఆరోపించింది. పోలీసులు కూడా పిటిషన్ ఇచ్చింది. ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో అంటే చాలా వివాదాల్లో కూడా ఇతను ఉన్నట్టుగా మనకు రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇతని పైన కూడా బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోనే రౌడ్ షీట్ ఓపెన్ చేశారు. పీడీ యాక్ట్ కేసు కూడా నమోదైంది. అంటే భూ వివాదాలకు సెటిల్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో ఇతనికి కక్షపూరితంగా ఉన్నవారు ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణంలోనైతే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో భూపాలపల్లి హాస్పిటల్లో కూడా అతనికి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కూడా చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. ఎస్ రాజు, ఈ హత్య చూస్తుంటే కూడా ఎంత దారుణంగా కనిపిస్తుంది అంటే కూడా ఎవరినో భయపెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కత్తులతో గొడ్డళ్లతో నరకడము అంతా కూడా ఈ దాడి చూస్తుంటే కూడా ఒక రకంగా వణుకు పుట్టేంత పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇది? ఇప్పుడు ఈ హత్య కేవలం హత్యగానే కాకుండా ఇది రాజకీయంగా కూడా ఒక కొత్త మలుపు తీసుకునే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా అది చూస్తే మనకు డెడ్ బాడీని చూస్తేనే అర్థమవుతుంది భయానక అంటే ఎంత కసితోటి ఎంత కోపంతో రాజలింగమూర్తి పైన అటాక్ జరిగిందో చెప్పవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా కడుపులో ఉన్నటువంటి పేగులు కూడా బయటపడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ తలపైన, మెడపైన, ఛాతి పైన ఎక్కడ పడితే అక్కడ కూడా కత్తులతోటి అటాక్ చేశారు. చివరికి ఎందుకంటే రాజలింగమూర్తి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే ఎవరైతే అటాక్ చేశారో చంపేశారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. సో సేమ్ ఇన్సిడెంట్ అంటే ఇది నిన్న నైట్ జరిగింది. ఇంతకంటే గతంలో మంత్రికి సంబంధించినటువంటిది ఒక కేసు కూడా అడ్వకేట్స్ దంపతులు వామన్ రావు నాగమణి దంపతుల పైన కూడా వారి శత్రువు ఉంటారో వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా హత్య చేశారు. కానీ అది పగలు జరిగింది. సో ఇది రాత్రి జరిగింది. సో ఆ కోణంలో కూడా రాజకీయ కోణం బయటపడ్డది. ఇప్పుడు ఇక్కడ ఈ భూపాలపల్లిలో జరిగినటువంటి ఈ రాజలింగమూర్తి కేసులో కూడా రాజకీయ కోణం స్పష్టంగా ఉందనేది కూడా ప్రాథమికంగా అయితే పోలీసులకు కొంచెం ఇన్వెస్టిగేషన్ తెలిసి అని చెప్తుంది. అంటే కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. మళ్ళీ ప్రధానంగా ఏంటంటే రాజలింగమూర్తి భార్య బీఆర్ఎస్ పార్టీకి భూపాలపల్లి నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచింది. అతని భార్య కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నుంచే. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డికి ఇతనికి మధ్యన పలు వివాదాలు నడిచాయి. రాజకీయ పరంగా కానీ కొన్ని సెటిల్మెంట్ల విషయాల పట్ల కానీ ఇద్దరి మధ్యన వైరం ఏర్పడింది. వైరం అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని కొన్ని కేసులలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా ఇరికిచ్చారని కూడా అప్పట్లో రాజలింగమూర్తి అప్పటి ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో తిరిగి ఇలాంటి అటాక్ జరగడం అనేది కూడా తీవ్రమైనటువంటి సెన్సేషన్ దారితీసింది. ఎందుకంటే భూపాలపల్లి టౌన్ లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎప్పుడు ఇలాంటి మర్డర్ జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. అత్యంత విచక్షణ రహితంగా ఒక వ్యక్తిపై దుండగులు వచ్చి దాడి చేయడంతో భూపాలపల్లి పట్టణ ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని కూడా కామన్ గా తెలిసినటువంటి విషయము. దాన్ని పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా రాజకీయ కక్షతోటే ఈ హత్య జరిగిందా అనే విషయాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది.